రైతుల బ్యాంకు ఖాతాలో నుంచి పైసలు వెనక్కి, రైతులకు వేసిన డబ్బు మళ్ళీ సర్కారు ఖాతాల్లోకి. ఇలాంటి టైటిల్స్ తో పేపర్లలో పలు కథనాలు వచ్చాయి. రైతుల ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సాయం మళ్ళీ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లడం సాధ్యమేనా? ఈ విషయంలో కాస్త చదువుకున్న వ్యక్తిని ఎవరిని అడిగినా నో అనే సమాధానం చెబుతారు. ఎందుకంటే వన్స్ అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ ఎట్టి పరిస్థితులలో రివర్స్ వెళ్ళదు. కానీ ఇంత చిన్న లాజిక్ ను ఎలా మరిచి కథనాలు రాశారో వారికే తెలియాలి. వాస్తవంగా రైతు బంధు ఎలా క్రెడిట్ అవుతాయి? డిజిటల్ సంతకం చేసిన పట్టాదారు భూ విస్తీర్ణానికి అనుగుణంగా ఆ పంట కాలానికి రైతు బంధు క్రెడిట్ చేస్తారు. ఇక్కడ లబ్ధిదారుడు వర్కింగ్ లో లేని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినా, హోల్డ్ ఉన్న అకౌంట్స్ అయినా లేక ఐఎఫ్ఎస్సి మార్పు జరిగినా అమౌంట్ జమ కాదు. కేసీఆర్ హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే కాంగ్రెస్ పాలనలోనే ఇలా జరిగిందా? గతంలో ఎలాంటి ఫెయిల్యూర్స్ లేకుండానే నగదు జమ అయ్యేదా అంటే నో అనే చెప్పాలి. గతంలో కూడా ఎన్నో డీబీటీ ఫెయిల్యూర్స్ జరిగాయి. ఉదాహరణకు బీఆర్ఎస్ పాలన నాటి 2023 వానాకాలంను చూద్దాం. ఆ సీజన్లో దాదాపుగా 69 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా అందులో 17,000 మందికి నగదు జమ కాలేదు. అంతకు ముందు అంటే యాసంగి సీజన్లో 64 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 23,000కు పైగా చిలుకు మందికి అమౌంట్ క్రెడిట్ కాలేదు. వివిధ కారణాలతో అంటే మనం పైన చెప్పుకున్నట్టుగా. ఇక లబ్ధిదారుడు వర్కింగ్లో లేని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినా, హోల్డ్లో ఉన్న అకౌంట్స్ అయినా లేక ఐఎఫ్ఎస్సి మార్పు జరిగిన అమౌంట్ జమ కాదు. ప్రస్తుతం ఈ యాసంగి సీజన్లో మొత్తం 19,029 మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు జమ కాలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఏఈఓ, ఎంబీఓలు వెరిఫికేషన్ చేస్తున్నారు. వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లీ నగదు జమ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.